హాయ్ హలో అందరికీ నమస్కారం. రాజా రథం ద వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనూప్ భండారి గారి దర్శకత్వంలో మార్చ్ 23న మన ముందుకు వస్తున్న మూవీ. నిరూప్ భండారి అండ్ అవంతికా శెట్టి హీరోయిన్స్గా వస్తున్న ఈ సినిమాలో మన భళ్ళాల దేవ రానా ఒక స్పెషల్ క్యారెక్టర్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ మనతో పాటు రాజా రథం టీం మొత్తం ఉన్నారు, పలకరించేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. బాగున్నారు. మీరు ఫస్ట్ క్లాస్. ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ క్లాస్ సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు తెలిసిపోతుంది. సో రాజా రథం 23rd రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉంది రైట్ నౌ? హౌ యూ ఫీలింగ్? లెట్స్ స్టార్ట్ విత్ నిరూప్. Obviously. Before I start, I'll just say that my Telugu is bad. So నేను ఈ సినిమా కోసం నేర్చుకుంటాను. సో I can't నేర్చుకున్నాను. సో I can't speak Telugu. మీకు విషయం తెలుసా, నాకు కన్నడ అద్భుతంగా వస్తుంది. బేకు బేడా నమ్మ బెంగళూరు ఈ మూడే వచ్చు. ఓకే, సో నో వరీస్ అబౌట్ దట్. మీరు ఏ భాషలో మాట్లాడినా మాకు ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. yes, please go ahead. కొంచెం నర్వస్గా ఉన్నాను అండ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ బికాస్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఇన్ తెలుగు యాజ్ వెల్ అండ్ ఇట్స్ a straight film in Telugu. We have shot everything twice. You have seen the songs. Yes. And you would have seen the lip sync. Yes. No one, I mean, did we miss anything? No, అసలు నాకైతే ఎక్కడ ఏం లోపం. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ 23rd ఎప్పుడు వస్తుంది సినిమా, నేను ఎప్పుడు చూడాలి, అసలు ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. So I first want to tell the audience it's a straight Telugu film. So there's a lot of excitement and we are all newcomers to the Telugu industry and we are very thankful to Mr. Rana because he accepted our request to be Rajaratham, the title character. So we are very thankful to him for supporting us and we are hoping that people who watch the film love it and also get other people to watch it and make it a big success. సో సతీష్ గారు, ఇక్కడ మీరు చెప్పాలి, బికాజ్ తెలుగులో చేస్తున్నారు ఈ సినిమా, కన్నడలో కూడా చేస్తున్నారు అండ్ బడ్జెట్ విషయానికి వస్తే కూడా చాలా భారీ బడ్జెట్. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆల్రెడీ చెప్పారు. సో నంబర్స్ ఆల్వేస్ మ్యాటర్. సో ఏ ధైర్యంతో మీరు తెలుగులో ఇనీషియల్గా ఇంత బడ్జెట్తో మీరు పుష్ ఆఫ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మొట్టమొదటిదానికి అనూప్ భండారి బ్రాండ్ ఏది ఉంది అది ఒక్క లాంగ్వేజ్కు సీమితం లేకుండా సంథింగ్ ఇంటర్నేషనల్ క్వాలిటీలో ఉండింది. ఫస్ట్ ఫిల్మ్ రంగితరంగా అప్పుడే ఆస్కర్లో 305 నామినేషన్స్లో ఒకటి వెళ్ళింది. సో ఇలాంటి టాలెంట్ని మనం రిస్ట్రిక్ట్ చేయక మనం లెట్స్ గెట్ ఇట్ అవుట్ బిగ్గర్ ఆడియన్స్ అని మనం ఫస్ట్ థింక్ చేసాము. దాని తర్వాత నా పార్ట్నర్స్ యుఎస్లో అంటారు, అజయ్, విశ్వన్, అంజు గారు. సో మనం కలిసి ఫస్ట్ తెలుగు అంటే మన మార్కెట్ బై డిఫాల్ట్ పెద్దగా ఉంటుంది అండ్ క్యాన్వాస్ పెద్దగా ఉంటుంది, రీచ్ పెద్దగా ఉంటుంది అండ్ దిస్ ఇస్ సచ్ ఎ గుడ్ ఇది స్టోరీ అండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి విషయాలని మనం ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకుని వెళ్ళాలని వి సెడ్ ఓకే విల్ గో విత్ తెలుగు వర్షన్ అండి. వావ్, ఫ్యాంటాస్టిక్. అయితే ఇక అవంతిక విషయానికి వస్తే యు ఆర్ లైక్ లుకింగ్ ఏంజలిక్ అని చెప్పాలి. నిజంగా కొన్ని సాంగ్స్లో అసలు మేము బయట అవంతిక చూస్తుంటే, ఆన్ స్క్రీన్ అవంతిక చూస్తుంటే ఏంటి అసలు ఇంత డిఫరెన్స్ అనిపిస్తుంది. యూ లివ్డ్ ఎవ్రీ మూమెంట్ అన్నట్టుగా కనిపిస్తుంది మాకైతే, ఎస్పెషలీ స్క్రీన్లో చూసినప్పుడు. ఐ మీన్ ఇట్స్ ఓకే. అందరికీ నమస్కారం. నాకు కొంచెం తెలుగు తెలియదు, తెలుసు. ఓకే, సో that's about it. Modati, thanks. I should actually thank the producers because they thought of launching us in the Telugu industry through Rajaratham. It's a debut for us, so it's really exciting that way. But yeah, since you're talking about looking like an angel in the film, it feels so good to look beautiful on screen and feel beautiful. Right. So I really thank the cinematographers and the costume done by Anoop's wife herself and the art direction. Actually, the set, like I launched this song. How Telugu Ningiloni song.
like I said, it takes you to a different world altogether. You're living in a fantasy world, that kind of a feeling. You get it right from the time you enter the set, because it is so filmy. So I just loved being there on the set, you know. Like since childhood you dream of, you know, since you dream of becoming an actor, you want to do all the filmy things possible that you see on screen. Oh my god, the camera And especially will, అమ్మాయిలకి అలా ఉంటుంది. yeah, and then, you know, the slow motion shots and all. I thoroughly enjoyed doing it. వావ్ ఫెంటాస్టిక్. బట్ ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు ఇంతకీ లుక్స్ కి? Camera. You know, that I'm very thankful to the camera that way, because it makes me look different every time. I will look different in every character that I play, you know. So if I change, if I get off my makeup and tie my hair and wear something else, probably people won't recognize me. That way I am very happy, because I just hang around in Bangalore also and people don't recognize me. వావ్. So I look very different on screen and off screen, and with makeup and without makeup. చాలా అదృష్టవంతురాలు అయితే మీరు ఈ రకంగా. యూ కెన్ యాక్చువల్లీ హ్యాపీలీ లీడ్ యువర్ ప్రైవేట్ Yeah. లైఫ్ అండ్ ఎంజాయ్ అనమాట. Mr. India. ఓకే, సో రామ్ గారు మీరు చెప్పాలి, జాలీ హిట్స్ కి డైరెక్టర్ గా ఉన్నారు మీరు, అండ్ ఈ సినిమాకి ఒక రకంగా ప్రొడ్యూసర్ అని కూడా చెప్పొచ్చు మిమ్మల్ని. సో ఎలా అనిపించింది? మీరు తెలుగు వారు కాబట్టి ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కమ్ ఆన్, మీ ఫీలింగ్స్ ఏంటి? యా ఫైన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడు యాక్చువల్లీ వల్లభనేని అంజు ఈజ్ మై బ్రదర్ ఇన్ లా హూ సిట్స్ ఇన్ యూఎస్, and we together do, you know, software industry here running. So first when I heard about Jolly Hits, it's a good name to listen, you know, to make everybody live jolly, you know. Everybody wants to be happy and move around. So and the hit is always required in the film in this field. So that name itself, you know, already it's being a banner in US, owning by Mr. Ajay Reddy and team. So he, even Ajay Reddy, I talked to him multiple times even before this could happen. So ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో, then I said okay, voluntarily I am okay to, you know, support you people sitting in Andhra Pradesh or Telangana. So ఆ రకంగా ముందుకెళ్ళారు. సో బట్ యాక్చువల్లీ యూ కెన్ సే ఎలా అంటే మంత్ ఆన్ మంత్ ఆర్ ఇనిషియల్లీ ఇంత టైం పడుతుందని కానీ, లేదంటే ఇంత బడ్జెట్ అవుతుందని కానీ, I don't think it is really planned for that. But still, because the team is sticking together and only doing this particular project, so we went along with it anamata. So going ahead, as they could really, you know, their feelings and all you are really seeing, right? Ela they have done the things. So నేను కూడా I had been to 2-3 locations when they were shooting. So especially that Neelilingilo song, that Meghama song ఉంది చూసారా, అవును. అది లొకేషన్ రియల్లీ ఇఫ్ సంబడి గోస్ అండ్ సీస్ అండ్ సిట్స్ దేర్, యూ విల్ ఫీల్ లైక్, యు నో, యువర్ రిలిషింగ్ యువర్ లైఫ్. ఓకే, అక్కడ లొకేషన్ వదిలిపెట్టి రాబుద్ది. మహాబలేశ్వర్ అనమాట దట్ ఈస్. సో దట్ ఇఫ్ యూ రిమెంబర్, ఐ గెట్ టు నో ఫ్రమ్, యు నో, రావణ సెట్టింగ్ వాజ్ అట్ దట్, రావణ్ సెట్టింగ్ వాజ్ ఎట్ దట్ ప్లేస్. ఓకే. సో అండ్ దట్ వాటర్ ఫాల్స్ అఫ్ కోర్స్ కరెక్ట్గా అందుట్లో మీకు అన్ని స్పెసిఫిక్గా కనబడకపోవచ్చు. ఫర్ ఎ మినిట్ వాటర్ ఫాల్స్ విల్ డిసపియర్ యాక్చువల్లీ. On that much wind blows up, and there itself they have spent more than half a day or nearly one day ఓకే. only that situation, particular location, and taking all this up and down in that valley area. బాగా అంటే కష్టపడి తీశారు. సో అందుకే రావడానికి కూడా సాంగ్స్ అన్నీ అంత బాగా వచ్చినాయి. అండ్ ఒరిజినల్ న్యాచురల్ సీనరీస్ అన్నీ కూడా మీకు దే విల్ ఆల్ మేక్ ఆల్ ఆడియన్స్ టు ఎంజాయ్ ద సాంగ్స్. సో ఇక నిరూప్ గారు, రాజారథం టైటిల్ విషయానికి వస్తే, మేము యాజ్ తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేది రానా వాయిస్కి. సో ట్రైలర్ చూసిన వెంటనే ఓకే రానా ఏం చేస్తున్నారు ఇక్కడ అన్న ఎగ్జైట్మెంట్ ఒకటి బిల్డప్ అయింది. అండ్ ఆయన ఆ బస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు అన్న ఒక హింట్ మీరు ట్రైలర్ ద్వారా ఇచ్చారు, అది కరెక్టేనా? ఎస్. ఓకే, అంటే ఆయన ఎక్కడైనా కనిపిస్తారా సినిమాలో, లేదంటే ఓన్లీ వాయిస్ ఉంటుందా? That you will have to see in the film. ట్రై చేశానండి, ట్రై చేశాను, అస్సలు కుదరలేదు, ఏదో ఫ్లోలో ఏదైనా కలిపేద్దామని. ఓకే. So Rana Garu is Rajaratham, and he'll be there throughout the film with the audience, telling them about the characters. And the film starts with his voice and it ends with his voice. So his fans should make sure they reach on time and they sit there till the end.
అర్థమైంది కదా ఎంత లాగే కానీ ఇక్కడ ఏమి రావట్లేదు కాబట్టి మనం థియేటర్స్కి వెళ్ళి మాత్రమే చూడాలి. ఎస్, సో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారు చేస్తున్నారు Yes, కదా yes. ద టైటిల్ రోల్. Yes. ఓకే, సో ఆడియన్స్కి దగ్గరగా అక్కడ అలా ఉంటుంది కాబట్టి అక్కడ చేశారు. బట్ ఓ మై గాడ్, వీఆర్ రియలీ ఎక్సైటెడ్. ఎక్కడైనా రానా కనిపిస్తారేమో అని కూడా మేము వెయిట్ చేస్తున్నాం సినిమాలో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అబౌట్ దట్. అండ్ ఇప్పుడు మిమ్మల్ని అవంతిక, బేసికలీ నిరూప్ గారు కొంచెం షైగా కొంచెం చాలా అలా కనిపిస్తుంటారు మాకు బేసికలీ చూపులకి ఇలా కలిసినప్పుడు లేదంటే ఎప్పుడైనా చూసినప్పుడు. సెట్స్లో ఎలా ఉంటారు ఆయన అసలు? Actually, that way, it's very rare that we fool around. We work like mad people. Only when there are times that we can't shoot only, you know, we don't want rain and it's like raining cats and dogs, then probably we'll be sitting there and, you know, trying to pull somebody's leg. Or otherwise, what kind of person is he? You tell us like the onset moments. Onset moments, that's what, you know, he's very selective about people. He's not very close to everybody. Otherwise, he's generally a very calm and sweet and soft person. Okay. But only his people, his close people will know how he is. And he's very different with family and friends. Okay. He is a fun-loving girl, but Girl. sorry guys. Is it sorry for me? I was like, why did కట్ చేసి మళ్ళీ మళ్ళీ వేసుకోండి అమ్మాయి, చాలా ఇంపార్టెంట్. మనకి రేటింగ్స్ రావాలి. She is my best friend. No, I was wondering when did I become a girl? No one told me. And that is so bubbly. I felt like you're a girl, you know. He's a fun-loving guy. Yo, a fun-loving guy, but you will not everybody will get to see the fun side of him that way. He's that kind of a guy. అయితే మీ స్క్రీన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో రియల్ లైఫ్లో యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద స్క్రీన్ క్యారెక్టర్, ఏమైనా కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయా? You know, whenever I play a character, I try to imbibe that character. There's something about me that I, you know, give that character. So I feel more like Megha. My character name is Megha. Yes. And like like you said, she's like an angel. She looks beautiful. And personal life, I'm not somebody like that who like to dress up like a girl and feel like an angel and stuff like that. Okay. I'm a very casual person. I believe in, you know, being comfortable and I don't care how I look beyond a point. So Megha is not somebody like that. Oh. But one thing that I have in common with Megha is you know, she has a optimistic approach to stuff. She's positive that way. Tries to believe that everything is good around her. So I think that's one thing that I would like to say I have in common with ఓకే, Megha. సో మంచి విషయమే, చాలా కామన్గా సిమిలర్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక సతీష్ గారు, రవిశంకర్ గారు అసలు ఈ సినిమాలో ఆ ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోయింది. అండ్ ఆ బనానా సాంగ్లో ఏంటండి బాబు ఆయన అలా ఉన్నారు, ఏంటి అసలు? నాకు ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది ఏంటంటే ఆయన ఏజ్ మర్చిపోయారా అసలు, అలా ఎంజాయ్ చేస్తూ మరి ఆ సాంగ్స్ అన్ని షూట్ చేయడం అండ్ ట్రైలర్లో కూడా చాలా బాగా కనిపించారు. సో టెల్ us అబౌట్ హిస్ క్యారెక్టర్, అసలు ఆయన ఏం చేస్తున్నారు ఈ సినిమాలో? షూర్ అండి. రవిశంకర్ గారు ఈజ్ లెజెండ్ అండి. ఈజ్ మన ఫస్ట్ మూవీ రంగితరంగాల అతను బ్రదర్ సాయి కుమార్ గారు రోల్ చేశారు. దట్ వాస్ వెరీ యూనిక్ అండ్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ అండి ఆ మూవీలో. ఈ మూవీలో రవిశంకర్ గారి క్యారెక్టర్ అంకుల్ అని, ఈ ప్లేస్ రోల్ ఆఫ్ అంకుల్, and that will be really well remembered and appreciated. ఇంత యాక్చువల్లీ కన్నడలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రవిశంకర్ గారికి యాజ్ అ విలన్. బట్ ఈ ఫిల్మ్లో టోటల్ ఇమేజ్ చేంజ్ అయి ఉంటుంది. దీంట్లో కంప్లీట్ కామెడీగా ఒక లోనర్ ఎక్సెంట్రిక్ పర్సన్గా ప్లే చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు. అండ్ మీరు పోస్టర్లో ఒక స్కూటర్ చూసి ఇంట్రెస్ట్ విత్ సైడ్ కార్, అది హిజ్ ఫేవరెట్ వెహికల్ అనమాట. దాంట్లో అది వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ ది సెట్ ఇస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైడ్ దట్ స్కూటర్ అనమాట, బికాస్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వాబ్లింగ్ ఆల్ ది టైమ్ అండ్ బ్యాలెన్సింగ్ అండ్ it drags you to the left. It never goes straight. It keeps going left. ఆయన పరిస్థితి వదిలేయండి, మీరు అక్కడ ఆ స్కూటర్ లో మీరు కూడా కూర్చున్నారు, మీ పరిస్థితి ఏంటి అప్పుడు? అంటే అప్పుడే ఏమైనా ఈ రిస్ట్ అది అప్పుడైందా? That was in a different scene. But only two people could ride that vehicle. One was the set
boy who was getting it to the set, and the other one was Ravi Shankar sir, Shankar, and yeah. God knows how he was managing that. He's dancing, you know, even on the scooter he's doing all this. And if you watch the road, there's no road. It's actually you know, muddy, mushy after ఒక rain. ఘాట్ రోడ్ లాగా ఉంది Ah. మొత్తానికి. Forest area. ఫారెస్ట్ ఏరియా. And in that Chal Chal Gurram song, end low, we go next to a cliff. So to scare Avantika, he would go very close to the cliff, you know, because we know it's difficult to control the vehicle. So he would go near the cliff and, you know, scare her. సో అలా భయపడ్డ సిచ్యువేషన్స్ లో ఏం చేసేవాళ్ళు అవంతిక మీరు? Shout, what else? And then laugh. దేవుడా ప్లీజ్ లాస్ట్ డే. అలాంటి ఫీలింగ్స్ చాలా ఉండేది. Let me finish shooting at least. సో ఓవరాల్గా ఒక్క మాటలో మీ అందరికీ కూడా చెప్పాలంటే లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ అండి. టాలెంట్ అనేది ఎక్కడైతే బాగుంటుందో మనం ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయాలి అనే నేను కూడా కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫైనలీ మీరంతా కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ ద మూవీ టు ద ఆడియన్స్? మనం సిన్సియర్ ఎఫర్ట్ చేసి ఒక సినిమా చేసి మీ ముందు పెడుతున్నామండి. మీరు వస్తే సినిమాకు వన్ అష్యూరెన్స్ అండి, మీకు బోర్ కాదు ఎక్కడ కూడా. మీరు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూ సర్టిఫికేట్ ఉంది, పిల్లలతో పెట్టి మీరు టెల్ ఆల్ ఓల్డ్ పీపుల్ యూ కెన్ కమ్ విత్ అ ఫ్యామిలీ అండ్ వాచ్ కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. దట్స్ ఎ ప్రామిస్ వీ గివ్ యూ. ఎస్. అండ్ రామ్ గారు మీరేం చెప్తారు? బేసిక్గా మనకి తెలుగు ఆడియన్స్ కోసం మన తెలుగు మీరు ఒక రకంగా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఒక సినిమా తీసి మన దగ్గరికి వస్తున్నారో వీళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనం తీసుకుంటే మొత్తం ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఫారిన్లో వాళ్ళు సంపాదించుకున్న సంపాదనతో కష్టపడి వెరీ గుడ్ టాలెంటెడ్ పీపుల్ అంటే డైరెక్టర్ కానివ్వండి, హీరో హీరోయిన్ వీళ్ళ టాలెంట్ న్యూ టాలెంట్ని గమనించి మరి మన ముందు అచ్చమైన తెలుగులో మనకి తీసి పెట్టినందుకు గాను మనం ముందు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయటం కోసం కూడా మనం అందరం వెళ్ళి మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే. సో వన్స్ మనం ఇది ఎంకరేజ్మెంట్ మనం వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే మనం వీ కెన్ ఆల్ టుగెదర్ గెట్ సమ్ మోర్ సిమిలర్ ఫిల్మ్స్ విచ్ మే బీ ఈవెన్ స్టిల్ ఫార్ బెటర్ అండ్ get going into the same Telugu films. Right. I request everyone to have a, Satish garu cheppinattu, మన వాళ్ళు చెప్పినట్టు get yourself entertained in coming to this movie. Right. And Avantika మీరేం చెప్తారు టు ద తెలుగు ఆడియన్స్? ఫస్ట్ టైం వస్తున్నారు రాజారథంతో. 23rd March, Rajaratham is releasing, and our Rajaratham is none other than Rana Daggubati. But he is also introducing us in the story, and we have tried our level best to entertain you guys, and we assure you that it will be a power-packed entertainment film, Paisa Vasool film. So 23rd March, go and watch it, and do not support piracy. And if anybody is caught doing that, it's a punishable offense, and make sure that you also don't do it, and do not let anybody do it. Fantastic. And మీరేం చెప్తారు ఫైనలీ? So March 23rd, Rajaratham is releasing at a theatre near you. So please do watch the film. It's an entertaining film. I assure you that you will not get bored at any point in the film. And it's a visual treat, and it's you should watch it with surround sound. Only then you can experience the magic. So please go to the theatres with your family, don't miss it, and also take your friends along and support a new team. Thank you so much. సో కన్నడలో రంగితరంగా ఎలా అయితే సూపర్ హిట్ అయిందో అలానే తెలుగులో మీకు ఈ సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ సినిమాతో మీకు ఒక మైల్ స్టోన్ సెట్ అవ్వాలని, ఆ తర్వాత ఇంకా బోల్డ్ అన్ని సినిమాలు, మంచి మంచి సినిమాలతో ఇన్ఫాక్ట్ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ as well.